బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ఈ మధ్య కాలంలో అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, వీటిని ప్రమోట్ చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ చాలా ఇష్యూస్లో సజ్జనార్ సార్ ప్రశ్నించడం జరిగింది. కాసేపటి క్రితమే భయ్యా సన్నీ యాదవ్కి పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఫైల్ అయిన సిచ్యువేషన్. గతంలో కూడా మనకు తెలుసు వైజాగ్లో నాని అతని మీద కూడా ఇట్లనే సార్ రియాక్ట్ కావడం, ఆ తర్వాత అరెస్ట్ చేయడం, దెన్ ఆయన సారీ చెప్పడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. కానీ ఇంకా కూడా ఇట్లనే బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన ప్రమోషన్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ దట్టు అమాయకులు ప్రాణాలు కోల్పోతున్న సిచ్యువేషనే కనిపిస్తోంది. ఒకసారి రియాక్షన్ తీసుకున్నాం సార్ నుంచి. సజ్జనార్ సార్ నమస్తే, ఎట్లా సార్? ఎస్ సార్. సార్ కాసేపటి క్రితమే భయ్యా సన్నీ యాదవ్కి పోలీస్ స్టేషన్లో కేసు అయితే ఫైల్ అయింది సార్. హౌ డు యూ ఫీల్? అండ్ గతంలో నాని మీద కూడా ఇట్లనే మీరు పెట్టడం, వెంటనే రియాక్ట్ అవ్వడం, అరెస్ట్ చేయడం, సారీ చెప్పడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఈ మధ్యలో మీరు అన్నట్లు ఆన్లైన్ బెట్టింగ్స్ చాలా అంటే చాలా ఎక్కువ కావడం జరిగింది. రోజు మీరు చూస్తూనే ఉంటారు, ఎందుకంటే రోజు నేను పేపర్ చదువుతుంటే ఎక్కడో దగ్గర సూసైడ్ కావడము, ఎక్కడో నుంచి ఫ్యామిలీ వదిలేసి వెళ్ళిపోవడము, చాలా మంది బలి అయిపోతున్నారు. ముఖ్యంగా 18 to 30 years ఉన్న బ్రాకెట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బలి అయిపోతున్నారు. దానికి వాళ్ళు ఏమంటే అడిక్ట్ కావడము, తర్వాత ఫ్యామిలీకి తెలియకపోవడము, తర్వాత నష్టపోవడం అంతా జరుగుతుంది. సో దీని తోడుగా ఇప్పుడు ఏమైందంటే ఇదంతా ఇది ఆన్లైన్ యుగము, ఇదంతా ఇప్పుడు స్మార్ట్ ఫోను, ఈ అందరు కూడా టైం ఉన్నప్పుడు అంతా ఈ యూట్యూబర్స్ని ఫాలో చేయడము, లేదంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని చేయడము. వాళ్ళు కూడా చాలా మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళకు. సో ఆ మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉండడం వాళ్ళు కూడా అడ్వాంటేజ్గా తీసుకోవడానికి, వాళ్ళు ఏదో సామాజిక పైన లేదంటే కొంతమంది ఏదో వాళ్ళ నచ్చిన ఇష్యూస్ పైన వాళ్ళు చేస్తూనే ఉంటారు. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. బట్ అదర్వైజ్ ప్రమోటింగ్ వన్ అన్ఎథికల్ బిజినెస్, ఇల్లీగల్ బిజినెస్ ఈజ్ నాట్ డన్. సో అందుకు మీరు అందరూ కూడా చూస్తుంటారు. ఈ మధ్యలో మన వైజాగ్ కూడా అరెస్ట్ కావడం జరిగింది. మన అక్కడ ఉన్న సిపి గారు బాగ్జీ సార్ కూడా అరెస్ట్ చేశారు. నిన్న కూడా మనకు మన ఎస్పీ సంప్రీత్, సూర్యాపేట ఎస్పీ, ఉన్న ఎస్పీ నర్సింగ్లు, సో వాళ్ళు కూడా అక్కడ కేసు కట్టడం జరిగింది. సో ఏపీ డీజీ గారికి, మన తెలంగాణ డీజీ గారు కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఎక్కడో దగ్గర మనము ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే వీళ్ళకు విచ్చిలివిడిగా వీళ్ళు అంతా ఫాలోవర్స్ ఉన్నారు, మనం ఏం చెప్తే మా ఫాలోవర్స్ వింటారనే ఒక లెవెల్కి వెళ్ళిపోయినారు. ఇప్పుడు అట్లీస్ట్ వాళ్ళకి తెలుసుంది దట్ చట్టం తన పని చేయాల్సి వస్తుంది, మీరు ఒక హద్దు దాటితే అనేది చాలా క్లియర్ కట్ ఒక మెసేజ్ కూడా జరిగింది. నేను మీ ద్వారా అందరికీ కోరుతున్నాను, మీరు ఒక మంచి కార్యక్రమానికి సమాజం కోసము, దేశ కోసము ఏమాత్రం ఉంటే కార్యక్రమం అలాంటిది ప్రమోట్ చేయను, కానీ ఇలాంటి అన్ఎథికల్ బిజినెస్ని చేయవద్దు. ఎందుకంటే మీరేదో మంచివాడని చెప్పి మీకు ఫాలో చేసినప్పుడు మీరు కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఈక్వల్గా ఉంది. సో అందుకు అలాంటి ప్రమోట్ చేయొద్దు. అదేవిధంగా యూత్ కూడా, పబ్లిక్ కూడా, ఎవరు కూడా ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ ఏదో డబ్బులు వస్తుంది, నాకు మంచి డబ్బులు వస్తుందని చెప్పి అనుకోవద్దు. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. డబ్బులు ఊరికే రావు. సో కష్టపడితేనే డబ్బులు వస్తావు. చాలా ఆపర్చునిటీస్ ఉన్నావు. అక్కడ టైం వేస్ట్ చేసే బదులు మీరు అదే టైంని వేరే చేస్తే ఇంకా మీకు మంచి జరిగే అవకాశం ఉంది. సో ప్రజలందరూ కూడా ఇలాంటి ఒక బెట్టింగ్ యాప్స్ పైన అప్రమత్తం ఉండాలని చెప్పి కోరుతున్నాను. యూట్యూబ్ ఓపెన్ చేసినా లేకపోతే ఇంకేదన్నా ఓపెన్ చేసినా ఈ యాడ్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి సార్. అంటే ఇన్ఫ్లుయెన్స్ ఒకవైపు, ఆ తర్వాత మళ్ళీ ఈ యాడ్స్ కూడా. మరి యాడ్స్ని ఎట్లా కట్టడి చేయొచ్చు? అది బికాస్ ఇట్స్ బిజినెస్ థింగ్ ప్రమోట్. మనము యాజ్ వీ షుడ్ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్. చేయవద్దు అని చెప్పి మనం అనుకోవాలి. ఇప్పుడు అట్లే సమాజంలో చాలా జరుగుతుంటాం, మనం అన్నిటి జోలికి పోం కదా. ఇక్కడ కూడా మనం అదే ఒక కంట్రోల్ని ఎగ్జిబిట్ చేయాలి, వేరే వాళ్ళు కూడా చెప్పాలి. లేదంటే ఆ వచ్చిన నోటిఫికేషన్ మీరు స్టాప్ చేసే విధంగా మీరు మీ స్మార్ట్ ఫోన్ని సెట్ చేసుకోవాలి. అప్పుడే వాళ్ళు ఆగుతావు. లేదంటే మీరు వాళ్ళు వస్తూనే ఉంటారని చెప్పి మనం కూడా ఏదో ఒక టెస్ట్ చేశానని చెప్తే మీరు ఆ ఒక విష చక్రంలో సక్ అయిపోతారు. ఒక్కసారి ఆ విష చక్రంలో పోతే బయట రాలేరు. మీరు ఈ మధ్యలో మీకు అందరికి తెలిసిలేదు, ఈ లోన్ యాప్స్ వాళ్ళు ఒకటి వచ్చింది. మీరేమో డబ్బులు తక్కువ అయితే మీరు ఇక్కడ అడగండి, 5,000 ఇస్తాను, 10,000 ఇస్తాను. అది ఒక హెరాస్మెంట్ లైన్ ఒక సపరేట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ బెట్టింగ్ ద్వారా హెరాస్మెంట్, ఇది కూడా హెరాస్మెంట్. చాలా మంది చనిపోయారు కూడా. ఇప్పుడు చూసారు కర్ణాటకలో, అంతకుముందు కూడా మన ఆంధ్ర తెలంగాణ కూడా చాలా మంది చనిపోయారు. ఇప్పుడు కర్ణాటకలో నడుస్తుంది. సో చాలా చోట్ల ఈ లోన్ యాప్స్ పైన కూడా చాలా నష్టపోతున్నారు. ప్లస్ అదేవిధంగా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా కూడా నష్టపోతున్నారు. కానీ లేట్ అయింది అనుకుంటున్నారా సార్ భయ్యా సన్నీ యాదవ్ని అరెస్ట్ చేయడం? ఎందుకంటే 1 month క్రితమే ఇది పెద్ద అంటే కొంచెం రచ్చ అయింది. అయినా సరే ఏం చేస్తారో చేసుకోండి, నేను చేస్తాను, ఇట్లా కూడా మాట్లాడింది కదా సార్. పని చేస్తుంది. ఎవరు చెప్పినా ఎవరు చట్టంకి అతీతం లేరు కదా. ఎవరో ఒకటి మనం కూడా చట్టము మూవ్ కావాలంటే కొన్ని సందర్భాలు మనము రావాల్సి వస్తుంది. ఇటు టైం ఆసీనం అయింది,
అప్పుడేమో ఆనెకి అయింది, ఇప్పుడు ఈయనకి అయింది. సో ఇంకా వేరే వరకు కూడా టైం వస్తుంది. సో ఎవరు కూడా అనుకోవద్దు, మీరు మంచి కోసం వాడండి అని చెప్పి నేను కోరుతున్నాను. యా, ఇద్దరు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నారు సార్. ఇంకెవరు కూడా చెయ్యరు అనుకుంటున్నారా? అంటే నాకు ఈ ట్రెండ్ లాస్ట్ 15-20 days మీరు అన్నట్లు కొంచెం ట్రెండ్ తగ్గిందని చెప్పి మన వాళ్ళు చెప్తున్నారు. Let us hope that good sense prevail on all of them and they don't promote such unethical businesses. ఈ కాలంలో ఎంత భయంకరంగా అయిపోయినాయి అంటే మనుషుల ప్రాణాలని తీస్తున్నాయి. అంటే ఈ బెట్టింగ్ యాప్లల్లో పైసలు పెడితే ఒకవేళ 10 రూపాయలు పెడితే 100 రూపాయలు అవుతాయని, 1000 రూపాయలు పెడితే 1,00,000 రూపాయలు అవుతాయని ఇట్లా ఆశ చూపెట్టే యాప్స్ చాలా అంటే చాలా పెద్ద ఎత్తున మనం పాపప్ చేయగానే యాడ్స్ రూపంలో కనబడతాయి. అవి సరిపోవన్నట్టుగా ఈ ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్స్, అట్లాగే సెలబ్రిటీస్ కానీ, ఈ క్రికెటర్స్ కానీ వీటిని ప్రమోట్ చేయడం కూడా స్టార్ట్ చేసినాయి. సో ఇట్లా ఏమవుతుందంటే వాళ్ళకు లక్షలల్లో ఫాలోవర్స్ ఉంటారు. ఈ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇప్పుడు సోషల్ మీడియా బాగా యాక్టివ్ అయిపోయిన తర్వాత ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఏ కంటెంట్ పెట్టినా కూడా విత్ ఇన్ నో టైమ్ లక్షలల్లో ఆర్ వేలల్లో వ్యూస్ ఉంటున్నాయి. సో చాలామంది వాళ్ళ ఫాలోవర్స్ కూడా ఉంటున్నాయి. సో వాటిని చూసినటువంటి వాళ్ళు ఈ యూట్యూబర్సే ఆర్ ఈ ఇన్ఫ్లుయెన్సర్సే ఒకవేళ ఇట్లాంటి బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేస్తే వాళ్ళకు కూడా ఒక రకంగా ఆశ కలిగి వాళ్ళు కూడా ఇందులో ఈ యాప్లో ఆడడం స్టార్ట్ చేసిండ్రు. ఈ బెట్టింగ్ యాప్లు ఎంత డేంజరస్ అంటే యాక్చువల్లీ ఈ యూట్యూబర్లు ఎవరైతే ఉన్నారో, ఈ ప్రమోట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ కూడా పైసా కూడా పెట్టారు. వాళ్ళకి తెలుసు ఇది జెన్యూన్ కాదు, ఇంట్లో పైసలు రావని. కానీ వీళ్ళు ప్రమోషన్ వైజ్గా వాళ్ళ దగ్గర ఎవరైతే యాప్స్ డెవలప్ చేసిండ్రో, ఈ గేమింగ్ యాప్స్ ఎవరైతే డెవలప్ చేసిండ్రో వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని ఉచిత సలహా ఇస్తూ ఉంటారు వాళ్ళ సబ్స్క్రైబర్స్కి ఆర్ వాళ్ళ వ్యూవర్స్కి. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళే కదా, మేము వాళ్ళ పెద్ద ఫ్యాన్స్ కదా, మనని ఎందుకు తప్పు పట్టిస్తారు, వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అంటే జెన్యూన్గానే ఉండిండొచ్చు, నిజంగానే పెట్టుబడి పెడదాం, ఏమున్నది కూర్చున్న కాడనే పైసలు వస్తాయి అన్నట్టుగా చాలామంది ఇట్లా బెట్టింగ్ యాప్లలో ఇట్లా ప్రమోషన్ వైజ్గా చూసి కూడా చాలామంది బెట్టింగ్ యాప్లలో ఇట్లా పెట్టడం, ఆ తర్వాత అవి ఏడ పైసలు వస్తాయి, రానే రావు, ఒక్కసారి 2 సార్లు వస్తాయేమో, ఆ ఆశ చూపెట్టిన తర్వాత మాత్రం నెక్స్ట్ తర్వాత నుంచి అసలు వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే ఇవి జెన్యూన్ యాప్సే కాదు, పూర్తిగా గ్యాంబ్లింగ్కి సంబంధించిన యాప్స్ ఇవి. ఇందులో పెట్టుబడి పెట్టినా లేకపోతే మీరు ఆడినా మీ జీవితాలు నాశనం అవుతాయి. ఇట్లా కష్టపడకుండా డబ్బు రాదు అనేది ప్లీజ్ దయచేసి గుర్తుపెట్టుకోండి అంటూ కూడా ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా ఈ యూట్యూబర్లు, అది వైజాగ్కి సంబంధించిన నాని కావచ్చు, అట్లాగే ఇప్పుడు మన దగ్గర వచ్చేసి సూర్యాపేటకు సంబంధించిన ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో భయ్యా సన్నీ యాదవ్ కూడా వీళ్ళిద్దరు కూడా ఇట్లనే ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి వాళ్ళ వీడియోలలో ప్రమోషన్ చేసిండ్రు. దీంతో చాలామంది కూడా ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, చాలామంది చనిపోతున్నారు. మీరు యూట్యూబర్స్, మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లాంటివి చేయొచ్చా? ప్రమోషన్ వైజ్గా మీరు ఇట్లాంటివి చేయొచ్చా? ఇది నేరం. అసలు ఇక్కడ మన దగ్గర ఈ యాప్సే ప్రమోట్ చేయడానికి వీల్లేదు, ఇది చట్టరీత్యా నేరం. కాబట్టి మీరు ప్రమోట్ చేయకండి, ఇదేంటి అంటూ క్వశ్చన్ చేయడం జరిగింది ఆయన ట్విట్టర్ వేదికగా. సో దీనికి రెస్పాండ్ అయినటువంటి ఏపీకి సంబంధించిన పోలీసులు ఈ నాని ఎవరైతే ఉన్నారో ఆయన మీద చట్ట ప్రకారంగా 1 రోజుల క్రితమే ఆయన మీద చర్య తీసుకున్నారు, అరెస్ట్ చేసిండ్రు, ఆయన మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. ఆయన స్వయంగా వచ్చి సారీ కూడా చెప్పిండు, నేను మళ్ళా ఇట్లాంటి తప్పు చెయ్యను అనేటువంటి మాట చెప్పిండు. 1 రోజుల తర్వాత ఇప్పుడు నాని ఇష్యూ అయిపోయిన తర్వాత ఇప్పుడు యూట్యూబర్ మన దగ్గర ఎవరైతే ఉన్నారో ఈ భయ్యా సందీప్ యాదవ్ అనేటటువంటి ఈయన సన్నీ యాదవ్ రిపీట్ భయ్యా సన్నీ యాదవ్ అని ఎవరైతే ఉన్నారో యూట్యూబర్, ఈయన మీద ఇప్పుడు చర్యలకు ఉపక్రమించారు సూర్యాపేటకు సంబంధించిన పోలీసులు. ఆయన మీద పలు సెక్షన్ల మీద కేసులు కూడా నమోదైనాయి. అవి ఏంటంటే ఐటీ చట్టం 2008లోని 111(2), 318(4), 46 R/W 61(2) BNS 3, దాని తర్వాత 4 TSGA అండ్ 66(C), 66(D)తో సహా అనేక సెక్షన్ల కింద ఇప్పుడు ఈయన మీద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఎందుకు, యువతకు హాని కలిగించడంలో ఈ యూట్యూబర్ సన్నీ యాదవ్ ప్రమేయం ఉందని ఈ కేసులన్నీ నమోదైన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఎవరో ఒకళ్ళు మన దగ్గర నుంచి కూడా మాట్లాడడం, ఆ తర్వాత ట్వీట్ చేస్తూ ఇగో ఇట్లా చట్టరీత్యా నేరానికి పాల్పడుతున్నారు వీళ్ళు, సో దయచేసి వీటిని చూడండి, వీళ్ళ మీద చర్య తీసుకోండి అని వీసీ సజ్జనార్ రిక్వెస్ట్ చేయడం, ఆ తర్వాత పోలీస్ వ్యవస్థ కదలడం, దాని తర్వాత చర్యలు తీసుకోవడం అయితే జరిగింది.